ఎందుకు అండి చిన్న లడ్డు గురించి అంత ఇష్యూ చేస్తున్నారు అని అన్నాడు ఇందాక ఒక మానసిక రోగి. చిన్న లడ్డు కాదురా, అది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి మహాప్రసాదం. మాకు పవిత్రమైనది. కొన్ని సంవత్సరాలుగా కాపాడుకుంటున్న మా నమ్మకం, మా ధర్మం. మమ్మల్ని ఏలే ఏడుకొండ స్వామి పవిత్రత ఆ లడ్డు. ఒక హోటల్కి వెళ్లి ఒక 100 రూపాయలు ఇచ్చి భోజనం చేస్తేనే ఉప్పు తక్కువైంది, కారం ఎక్కువైంది అని మాట్లాడతాము. అలాంటిది ప్రపంచాన్ని నడిపించే శ్రీవారి మహాప్రసాదంలో కల్తీ జరిగింది అని అంటుంటే మేము మాట్లాడకూడదు, అన్ని మూసుకుని కూర్చోవాలి. ఎందుకు కూర్చోవాలి? డబ్బు పోతుందని భయమా? పేరు పోతుందని భయమా? ఏమైనా చేస్తారని భయమా? మన వెనాకల ఏడుకొండల ఆయన ఉన్నప్పుడు మన ముందు ఎవరు ఉంటే ఏంటి? వాస్తవమా, ప్రచారమా? న్యాయ నిర్ణేత పెద్దాయనే. లోకాన్ని ఆడించే ఆయనతో ఆడుకుంటే ఊరుకుంటాడా? ఇది ఇలాగే జరిగితే కల్కి రావడానికి ఎక్కువ టైం పట్టదు. ఈ భూమి మొత్తం సంభల అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. ఈ భూగోళమంత విస్తరించే కల్కి అవతారాన్ని చూసి తట్టుకోలేము. ఆయనకు ఇచ్చే హారతి జ్వాలగా మారి చెడుని దహించడానికి ఎక్కువ రోజులు పట్టేలా లేదు. స్వామీ, మేము సామాన్యులం, మీరే రక్ష. ఓం నమో నారాయణ.